హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వినాయక చవితి వచ్చేస్తుంది కదా. అందుకే స్పెషల్గా ఉండేలా ఇలా తీపి మోదకాలు చేయండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే జిల్లేడుకాయల్లో ఉన్నాయి కాబట్టి జిల్లేడుకాయలు అని అంటారు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 కప్పు బెల్లం తీసుకోండి. ఈ బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ కరిగించాలి. ముందుగానే శుభ్రంగా ఉన్న బెల్లం తీసుకోవాలి. ఎందుకంటే వడకట్టుకోవటానికి కుదరదు కాబట్టి బెల్లం అంతా ఇలా కరిగే వరకు కలుపుతూ ఇలా బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు ఉంచి చిటికెడు యాలకుల పొడి యాడ్ చేసుకొని ఇది అంతా బాగా కలిసేలా కలుపుతూ 1 కప్ ఎండు కొబ్బరిని తీసుకోండి. ఎందుకు అంటే ఎండు కొబ్బరి అయితే బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఈ ఎండు కొబ్బరి బెల్లం బాగా కరిగేలాగా కలుపుతూ ఉండాలి. మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే లోపు మనం ఇంకొక కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 2 కప్స్ వాటర్కి మనం ఒక చిటికెడు సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 1 కప్ బియ్యపు పిండి యాడ్ చేసుకుందాం. బియ్యపు పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. 2 కప్స్ వాటర్కి 1.5 కప్ బియ్యపు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా బాల్స్గా చేసుకోవాలి. బాల్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని ఇందులో పెట్టి ఇలా క్లోజ్ చేసి బాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా బాగా రౌండ్గా చేసుకున్న తర్వాత నేను ముందుగా నానపెట్టుకున్న బియ్యంలో ఇలా డిప్ చేసి బాగా బియ్యం అంతా దీనికి పట్టేలాగా పెట్టుకోవాలి. మనం అలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను తీసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని అందులో నెయ్యి బాగా అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసాము అంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మధ్యలో ఒకసారి చెక్ చేసి ఇలా కుక్ అయ్యాక సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తీపి మోదకాలు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.